ఇవాళ సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ, కొత్త జిల్లాలు, రిషికొండ, క్వాంటమ్ కంప్యూటింగ్, పీపీపై చర్చ. అయోధ్యలో సీఎం చంద్రబాబు పర్యటన, అయోధ్య బాలరాముని దర్శించుకున్న ముఖ్యమంత్రి. నేటి నుంచి తెలంగాణ కేబినెట్ సమావేశాలు, పాలమూరు, రంగారెడ్డి, పలు నీటి ప్రాజెక్టులపై చర్చ. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు మాజీ సీఎం కేసీఆర్, గవర్నర్ ప్రసంగం కార్యక్రమానికి హాజరయ్యే ఛాన్స్. అసెంబ్లీని నడపడానికి ప్రభుత్వం భయపడుతోంది. అసెంబ్లీని 15 రోజులు నడపాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్. కవిత అడిగిన లెక్కలకు కేసీఆర్ సమాధానం చెప్పాలి. రాష్ట్రంలో మళ్లీ కాంగ్రెసే అధికారం అంటున్న కోమటిరెడ్డి. నాంపల్లి ఎగ్జిబిషన్ ముహూర్తం ఖరారు. జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్. అనకాపల్లి జిల్లా ఎనవెంచిలి వద్ద రైల్లో అగ్ని ప్రమాదం. 2 ఏసీ భోగుల్లో చెలరేగిన మంటలో అదుపు చేస్తున్న సిబ్బంది. హైదరాబాద్ను స్వచ్ఛంగా తీర్చిదిద్దేందుకు జీహెచ్ఎంసీ చర్యలు. 300 వార్డుల్లో జీహెచ్ఎంసీ మెగా శానిటేషన్ స్పెషల్ డ్రైవ్. న్యూ ఇయర్ నేపథ్యంలో సిపి సజ్జనార్ హెచ్చరిక. మద్యం సేవించి వాహనాలు నడిపితే ఉపేక్షించేది లేదని వార్నింగ్. విజయవాడ ఇంద్రకీలాద్రిపై పెరిగిన భక్తుల రద్దీ. వరుస సెలవులు కావడంతో భారీగా తరలి వస్తున్న భక్తులు. కన్హా శాంతివనంలో విశ్వ సంఘ శిబిర్ కార్యక్రమం. సేవ చేయటం ఓ పవిత్ర కర్తవ్యం అన్న మోహన్ భగవత్. కర్ణాటకలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన. కార్వార్ హార్బర్ నుంచి జలంతర్గామిలో ప్రయాణం. టీవీకే అధినేత కోలీవుడ్ నటుడు విజయ్ కీలక నిర్ణయం. సినిమాలకు గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటన. కేంద్రం ప్రజల హక్కుల్ని అణిచివేస్తోంది. రాజ్యాంగం అంటే వారికి గౌరవం లేదన్న ఖర్గే. ములుగు జిల్లా కర్రెగుట్టలో ఐఈడీ బాంబులు కలకలం. పామనూరులో వందల సంఖ్యలో ఐఈడీలు గుర్తింపు. ఆస్ట్రేలియా ఎంపీ అభ్యర్థిగా తెలంగాణ మహిళ. హరితను పార్లమెంట్ బరిలో నిలిపిన లిబరల్ పార్టీ. టెక్ దిగ్గజాలైన యాపిల్, గూగుల్ను దాటేసిన వెండి. ప్రపంచంలో 3వ అత్యంత విలువైన ఆస్తిగా గుర్తింపు. ఆపరేషన్ సింధూర్ భారత శక్తిని చూపించింది. దేశ భద్రతకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్న మోదీ. శ్రీకాకుళం జిల్లా అరసవెల్లి ఆలయంలో వైభవంగా రథసప్తమి. కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని అధికారులకు రామ్మోహన్ నాయుడు ఆదేశం. నాలుగో టీ20లో శ్రీలంకపై భారత మహిళా జట్టు విజయం. 30 పరుగుల తేడాతో భారత మహిళా జట్టు గెలుపు. భారత్ సరిహద్దులో చొరబడుతున్న పాక్ ఉగ్రవాదులు. అప్రమత్తమైన ఆర్మీ. ఉగ్రకుట్రలు భగ్నం చేస్తున్న సైన్యం. దక్షిణ మధ్య రైల్వేకు రికార్డు స్థాయి ఆదాయం. జనవరి నుంచి నవంబర్ వరకు 19,314 కోట్లు వసూలు. యూపీలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ. దాదాపు 3 కోట్ల మంది ఓటర్ల పేర్లు గల్లంతు. చైనా మరో సంచలన ప్రయోగం. రాడార్ నుంచే విద్యుత్ ఉత్పత్తి చేసిన సైంటిస్టులు.